చంద్రబాబు నాయుడు అలాగే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మీద చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదైతే ఇప్పుడు ఆ కేసుల విచారణకు మూవ్ అవుతోంది సార్. దీనికి ప్రాసిక్యూషన్కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత షాక్ లాంటిది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు కోర్టు అనుమతి ఇవ్వడం అనేది ఇక్కడ కీలకమైనది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ప్రాసిక్యూషన్కి. 2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన, అలాగే అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పైన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపైన విచారణ అనేది కంటిన్యూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీకి ఆయన ఒక రిపోర్ట్ చేశారు. ఆ నివేదిక ఆధారంగా 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా ఉండడంతో ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అనుమతిస్తారు? అందుకు అది అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే మళ్ళీ ఆ కేసు అనేది అప్పట్లో పెండింగ్లు ఉండిపోయిన తర్వాత లేటెస్ట్గా 15 రోజుల కిందట కృష్ణా జిల్లా కలెక్టరు ఒక నివేదిక పంపించారు. ఆ నివేదిక అప్పుడు కేసుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు, అది ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ఉందా, వీటన్నిటికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టరు 15 రోజుల కిందట ఒక రిపోర్ట్ పంపించారు ప్రభుత్వానికి. దాన్ని రాష్ట్ర హోంశాఖ ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ రోజు జరిగింది. ఏం జరిగింది అన్న దానిపైన అప్పుడు ఆయన ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు మనం చూడాలి. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నిమ్మగడ్డ కలిసి పనిచేస్తున్నారు అన్న ఆరోపణలను ఆయన మాట్లాడారు. అలాగే రమేష్ కుమార్పై అవమానకర హోదాను తగ్గించేలా ఉన్న వ్యాఖ్యలు మాట్లాడారనేది ప్రధానంగా అప్పుడు ఉన్న అంశం. రెండోది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అవమానకర పదజాలం, అంటే ఎందుకంటే ఒకటి ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఆయన అవమానపరిచేటట్టుగా మాట్లాడారన్నది ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఇద్దరు కొమ్మక్కై మాట్లాడుతున్నారన్న అంశం ఒకటి. రెండోది అప్పట్లో కూడా ఈ ఇష్యూ పైన మరికొందరు కుల ప్రస్తావనలు తేవటం ఇవన్నీ జరిగాయి. అలాగే పార్క్ హయత్, హైదరాబాద్లో ఉన్న పార్క్ హయత్లో నిమ్మగడ్డ రమేష్ కొందరు కీలక నేతలను కలిశాడన్న ఇష్యూని అది కొంత ఫ్లేరప్ అయిపోయింది. వీటన్నిటి నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పటి ఎన్నికల కమిషనరు, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పైన ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన అంశం పైన ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది కొడాలి నాని అరెస్ట్ వరకు వస్తుందా, మళ్ళీ ఇది పొలిటికల్ వెండాట, రాజకీయ కక్ష సాధింపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఇష్యూగా మార్చుకుంటుందా అనేది కొంత వేచి చూడాలి. ఎందుకంటే కొన్ని ఇష్యూస్లో కొడాలి నాని అనే వ్యక్తి టార్గెట్ అయ్యే ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నేతల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనేవి అప్పట్లో కొంత ఇష్యూ క్రియేట్ అయింది, చాలా పెద్ద ఇష్యూ క్రియేట్ అయింది. అదొక అంశం అనేది కొంత చర్చలోనే ఉంది. లేటెస్ట్గా ఇప్పుడు ఈ ఇష్యూలో ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, కేవలం ప్రాసిక్యూషన్ వరకు వెళ్తుందా, కొడాలి నాని అరెస్ట్ వరకు వస్తుందా? ఒకవేళ కొడాలి నాని అరెస్ట్ అనే వరకు దారి తీస్తే ఇది రాజకీయంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య మరో రాజకీయ యుద్ధానికి అవకాశం కల్పించవచ్చు. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించి.